ఏపీలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాను ఏకసభ్య కమిషన్గా నియమించింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీలలో ఉన్న ఉపకులాల్లోని సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యారంగాల్లో వెనుకబాటుతనం వంటి అంశాలను పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా ఇటీవల సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణకు ప్రత్యేకంగా ఒక ఏకసభ్య కమిషన్ నియమించి కూడా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. ఏకసభ్య కమిషన్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సభ్యునిగా కూడా నియమిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా దాదాపు 60 రోజుల్లో కూడా మొత్తం పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీలలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యారంగంలో కూడా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అలాగే ఎస్సీ వర్గీకరణ ఉపకులాలలో వెనుకబాటుతనం ఏ మేరకు ఉంది తదితర అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ నివేదిక కూడా 60 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జీవోలో స్పష్టంగా పేర్కొంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే వర్గీకరణపై పూర్తి స్థాయి అంశాలను కూడా పరిశీలించాకే నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషన్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్సీ వర్గీకరణ కూడా రాష్ట్రంలో కొనసాగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఈ ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కొనసాగే అవకాశం ఉంటుంది. యామిని. రైట్, థాంక్యూ.